హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వికా పర్పతి ఛానల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ షాన్వికా పర్పతి అండ్ మీరు తమ్నేల్లో ఆల్రెడీ చూసుంటారు. మనం కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న అపోలో హాస్పిటల్కి ఎదురుగా కాత్యాయిని హైటెక్ సొల్యూషన్స్ దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడు మన ప్లే ఏరియా 4th ఫ్లోర్లో ఉందన్నమాట. సో షాన్వికాని వాళ్ళ వదిన తీసుకువెళ్తుంది. తన పేరు భవ్యశ్రీ. సో లిఫ్ట్లో అనమాట. సో లిఫ్ట్లో 4th ఫ్లోర్లో వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. చూడండి, ఆ క్లైమేట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ షాన్విక చాలా ఎగ్జైట్ అవుతుంది లిఫ్ట్ చూసి. అండ్ ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. సో దిస్ ఈజ్ ద సరౌండింగ్స్ ఆఫ్ దట్ కిడ్స్ ఏరియా. సో అసలు షాన్విక ఏం చేస్తుంది, ఎలా ఆడుతుంది, ఎలా ఎంజాయ్ చేస్తుంది చూసేద్దాం. అండ్ షూస్ మనం లోపలికి వేసుకు వెళ్ళకూడదు అనమాట. అందుకని అక్కడ షూస్ విప్పేసి లోపలికి వెళ్ళాలి. సో చూద్దాం, లోపలికి వెళ్ళాక అసలు ఎలా ఆడుతుందో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్మార్ట్ హ్యాపీ కిడ్స్ లోపలికి ఎంటర్ అయ్యామండి. అక్కడ రిసెప్షనిస్ట్ మేడం కూర్చున్నారు. అండ్ ఇక్కడ పర్ అవర్కి ఛార్జెస్ పడతాయి. సో వీకెండ్స్ అయితే ఒకలా, వీక్ డేస్లో అయితే ఒకలా ఉంటుంది. అండ్ ఇక్కడ వీక్ డేస్లో అయితే పర్ కిడ్ వచ్చి 199 రూపీస్ అండ్ వీకెండ్స్లో అయితే 249 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే కంపల్సరీ ఏ పిల్లలైతే ఆడతారో వాళ్ళకి సాక్స్లు కంపల్సరీ అనమాట. అండ్ మనం బయట నుంచి తెచ్చుకుంటే పర్వాలేదు, లేదు అంటే అక్కడ పేర్ ఆఫ్ సాక్స్లు వచ్చి 30 రూపీస్ అనమాట. చూసారా అక్కడ పైనుంచి కిందకి చూస్తే లొకేషన్ ఎలా ఉందో. అండ్ షాన్విక సాక్స్లు వేసుకుంటుంది, రెడీ టు ప్లే అన్నమాట. సో అక్కడ చూసారా సిట్టింగ్ ఏరియా. ఎవరైతే పేరెంట్స్ వస్తారో వాళ్ళు అక్కడ నుంచి పిల్లల్ని మానిటరింగ్ చేయడం కోసం అక్కడ కూర్చుంటారు. అండ్ చాలామంది పేరెంట్స్ వచ్చారనమాట. అండ్ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము, అందుకే కొంచెం కిడ్స్ తక్కువ మంది ఉన్నారు. సో షాన్విక ఆడుకోవడానికి కూడా ఫ్రీగా ఉంది. అండ్ చూసారా షాన్విక అప్పుడే చైర్ ఎక్కి కూర్చుంది. చాలా ఎగ్జైట్ అవుతుంది ఆడుకోవడానికి. అండ్ బాల్స్ ఏరియా ఉంది కదా, చూడండి ఎలా వెళ్తుందో. అట్రాక్టివ్గా ఉన్నాయి కదా బాల్స్ కలర్స్ అవి. సో అందులోకి వెళ్తుంది అనమాట ఆడుకోవడానికి. సో చూద్దాం ఎలా ఎంజాయ్ చేస్తుందో. సో కాకినాడలో పిల్లలు ఆడుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇండోర్ గేమ్స్ కదా, సో హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ ఈ వాషింగ్ టీమ్ బాస్ ప్లే ఏరియాతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మినీ కార్స్ అని, స్లైడ్స్ అని, బాస్కెట్బాల్ అని, రెయిన్బో క్లైంబర్ అని, రెయిన్బో బ్రిడ్జ్ చాలా ఉన్నాయి. అండ్ వీటన్నిటిలో షాన్వికి నచ్చిన అది బెస్ట్ ప్లేస్. ఇక్కడి నుంచి రావట్లేదు, చాలాసేపటి నుంచి ఆడుతుంది. లోపలికి పెద్దవాళ్ళు వెళ్ళడానికి వీల్లేదనమాట. సో మాకైతే చాలా ఆడుకోవాలనిపించింది. అండ్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, సో లోపలికి వెళ్ళకూడదు అన్నారు. బట్ వాళ్ళ వదిన ఏం చేసిందంటే రిక్వెస్ట్ చేశాము ఆడుకోవడానికి ఒక్కరినైనా పంపించమని. అండ్ భవ్య వెళ్ళింది. సో తను ఆడించడానికి, చిన్నపిల్ల కదా ఆడడానికి. భయపడుతుందేమో అనుకున్నాము ఆ స్లైడ్స్ అవి జారడానికి, బట్ లేదు, బాగానే ధైర్యంగా ఆడేసింది, బాగా ఎంజాయ్ చేసింది కూడా. సో హాయ్ గైస్, నా పేరు భవ్యశ్రీ. నేనే షాన్విక వాళ్ళ వదిన్ని. నేను ఎందుకు వచ్చినంత ఇప్పుడు మీతో మాట్లాడడానికి, పిల్లలతో ఆడితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో మీతో షేర్ చేయడానికి అయితే నేను వచ్చేసాను. ఫస్ట్ అయితే మమ్మల్ని పంపినన్నారు పెద్దవాళ్ళని, బట్ ఒక 10 మినిట్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓకే వెళ్ళండి, బట్ 10 to 15 మినిట్స్లో వచ్చేయాలని చెప్పేసి అన్నారు. బట్ నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా అంటే అన్ని బాల్స్ ఉన్నాయి కదా, కలర్ఫుల్ బాల్స్ మధ్యలో ఆడుకోవడానికి అయితే, దట్టు షాన్వికతో ఆడడం అనేది నాకు చాలా ఇష్టం. సో ఎలా ఉంటుంది ఈ బాల్స్ మధ్యలో ఆడదామని నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. నాతో పాటు షాన్విక కూడా ఆడుతుందనమాట. సో ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ షాన్విక లాగే వచ్చారనమాట ఆడడానికి. వాళ్ళిద్దరి మధ్య అయితే చిన్న గొడవ, క్యూట్ గొడవ అయితే జరుగుతుంది బాల్స్తో. ఫుల్గా ఆడుకున్నారు వాళ్ళైతే, వాళ్ళ ముగ్గురు. చాలా నచ్చింది నాకు చూడడానికి ఫుల్ బాల్స్ మధ్యలో.
సో నేను కూడా ఇంకా వాళ్ళతో పాటే కూర్చొని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఫుల్ అంటే చాలా రోజుల తర్వాత చిన్నప్పట్లో ఆడాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నాతో పాటు శాన్వి కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఈ గ్యాప్లో ఏమైందంటే శాన్వికి స్లైడ్స్ కనబడ్డాయి, అంటే తెలుగులో జారుడు బిళ్ళ అంటారు అవి కనబడ్డాయి అనమాట. సో అది ఎక్కుదాం అన్నది. సరే వెళ్దాం, అది కూడా ట్రై చేద్దామని శాన్విని తీసుకొని వెళ్ళాను అనమాట. నేను కూడా ఇంకో వెళ్తున్నాం, హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్పింది, వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే శాన్వి ఫుల్ భయపడుతుందేమో అనుకున్నాను. ఏదో సరదాగా తీసుకురమ్మంది కదా అనుకున్నాను, కానీ తనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కానీ చాలా ధైర్యంగానే ఆడిందనమాట. సో ఇంక వెనకాలే నేను కూడా వచ్చేసాను. చెప్పాను కదా, ఛాన్స్ దొరకాలి కదా మనకి, ఎప్పుడో కానీ దొరకదు ఇలాగ చిన్నపిల్లల్లో ఆడుకోవడానికి. సో దొరికింది ఛాన్స్, వినియోగించేసుకున్నాను నేను కూడా. శాన్వితో పాటు ఫుల్గా ఆడాము. ఆల్రెడీ చూసారు కదా శాన్వికి ఎలా ఆడింది అనేది జారుడు బల్లలో. ఇంకా అదైతే చాలా బాగా నచ్చేసింది శాన్వికాకి. ఫుల్ ఇంకా జారుతూనే ఉంది, అదైతే ఎక్కుతుంది. కాకపోతే షాక్స్ని అది స్లైడ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, దానివల్ల ఈజీగా జారిపోతుంది అనమాట శాన్వి. ఇంకా పాపతో కూడా ఆడుతుంది, తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది శాన్వి మటుకి ఫుల్గా. కానీ కిడ్స్కి మాత్రం ఇలాంటి ఏరియాస్ అనేది బెస్ట్ అబ్బా. కాకినాడలోనే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు కిడ్స్కి ఆడుకోవడానికి. చూస్తున్నారు కదా శాన్వి దొర్లేస్తుందంటే ఆ బాల్స్ మధ్యలో. చాలా ఎంజాయ్ చేస్తుంది శాన్విక మట్టుకు. శాన్వితో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో చెప్తున్నాను కదా, పిల్లలతో ఆడితే అందరూ చాలామంది అనుకుంటారు అంటే పిల్లలు ఏడిపిస్తారు అని అనుకుంటారు, కానీ వాళ్ళతో ఆడితే చాలా మజాయే వేరబ్బా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శాన్వికి అయితే స్లైడ్స్ చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా చాలాసార్లు ఎక్కింది, కాకపోతే షూట్ చేయలేదన్నమాట మేము. బట్ ఈసారి షూట్ చేస్తున్నాం. చాలా అంటే ఎవరైనా భయపడతారు పిల్లలు మ్యాక్సిమం నేను చూసిన మట్టుకి, కానీ ఇది మాత్రం చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఎనర్జెటిక్గా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ప్రతిదీ కూడా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే జారుతూ అలా బాల్స్లో పడ్డం అనేది ఎప్పుడో చిన్నప్పుడు ఆడాము, బట్ చాలా రోజుల తర్వాత ఆడుతుంటే నాకు చాలా హ్యాపీ అండి. చూసారు కదా, మళ్ళీ ఎక్కుదామంటుంది, చాలా నచ్చింది. సో చూసారుగా భవ్య అండ్ శాన్వి ఎలా ఎంజాయ్ చేశారు. సో తమ్నైల్ టైటిల్ కూడా అందుకే పెట్టామండి, ఎలా పిల్లలతో ఆడుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తామో అలా భవ్య ఎంజాయ్ చేసింది. సో ఇప్పుడు శాన్వికకి బాగా ఆకలేసింది ఆడుకొని. సో స్నాక్స్ టైం అనమాట, బ్రేక్ అనమాట, షార్ట్ బ్రేక్. సో మనం పిల్లలతో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలి వేసినా దాహంగా ఉన్నా స్నాక్స్ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలండి. దట్టు సమ్మర్ టైం కదా, బాగా బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అందుకే కొంచెం లిక్విడ్ ఎక్కువగా తాగిస్తూ ఉండాలి, లైక్ వాటర్ అని సమ్వాట్ జ్యూస్ అని తాగిస్తూ ఉండాలి. లేదంటే వాటర్ మిలాన్ కానీ గ్రేప్స్ కానీ క్యారీ చేయాలి. సో వాళ్ళకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా యాక్టివ్గా ఉంటారనమాట. సో సమ్మర్ కదా, కొంచెం మనము కూడా తట్టుకోలేము. సో అలా శాన్వి గ్రేప్స్ తింటుందన్నమాట. సో భవ్య కూడా ఆడింది కదా, భవ్య కూడా జాయిన్ అయింది, ఆడి అలసిపోయి. సో ఇక్కడ శాన్వికి బాగా ఆకలి వేసేస్తుంది. దట్టు గ్రేప్స్ అంటే చాలా ఇష్టం శాన్వికి. చూడండి ఎంత ఆకలితో ఉందో, అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో చూస్తున్నారు కదండి, శాన్వికి నేనంటే ఎంత ఇష్టం. సో తన నోట్లో కూడా తీసి పెడుతుంది అనమాట. చాలా ఇష్టం నేనంటే దానికి. అలాగా వెయిట్ చేస్తున్నాం, అంటే వేరే వాళ్ళు ఆడుతున్నారనమాట అక్కడ మేము ఆడే చోట. సో రెస్ట్ అయితే తీసుకుందాం ఒక 5 minutes అని చెప్పేసి కూర్చున్నాం. సరే ఇంక ఈ గ్యాప్లో ఏం చేద్దాంలే అని చెప్పేసి కూర్చొని లోడింగ్ చేస్తున్నాం అనమాట. ఫ్రూట్స్ బాగా ఎనర్జీ రావడానికి బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్గా. సో టైం అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వేరేది టన్నల్ దగ్గరికి వెళ్తున్నాం.
లోన్కి అయితే వెళ్దాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, చూద్దాం. సో ఇక్కడ అవర్ బేస్ కాకుండా వీక్లీ బేస్, మంత్లీ బేస్, ఇయర్లీ బేస్ కూడా ఛార్జెస్ ఉన్నాయి. సో కిడ్స్ బాగా ప్లే చేయాలి, మంచిగా ఆడుకోవాలి అనుకుంటే ఇయర్లీ బేస్ కూడా ఉంది. ఇయర్కి వచ్చేసి 5,000, డేకి 1 అవర్ అనమాట అలా. సో ఇక్కడ మినీ సైజ్ షాప్ కూడా ఉంది. చూసారా షాన్వి మజా కావాలని అడుగుతుంది. అండ్ ఇప్పుడు గ్రేప్స్ తినింది కదా, దాహంగా ఉన్నట్టుంది. సో వాటర్ బాటిల్ కానీ మజా కానీ కావాలని అడుగుతుంది. సో ఇక్కడ నార్మల్ ఛార్జెసే పడతాయి. సో ఆఫ్టర్ ఏ స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వచ్చేసామన్నమాట నేను శాన్వి కూడా. సో అక్కడ ఏంటంటే చిన్న మినీ కార్ అనేది ఉంది. సో శాన్వి చూస్తున్నారు కదా, ఏదో నిజంగానే కార్ నడిపిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. సో హ్యాపీగా ఉంది కూడా. బట్ కాకపోతే కార్ అనేది కదలట్లేదు, నడుపుదామని చూస్తుంది. వెనకాల నుంచి మనం ఉన్నాం కదా, పుష్ చేసామన్నమాట కార్ని. అప్పుడు తను చూస్తున్నారు కదా ఎలా ఎగ్జైట్ అవుతుందో కారు కదులుతుంటే. ఈ గ్యాప్లో ఏమైందంటే దానికి వెనకాల ఒక బాల్ కనబడింది. సో ఇందాక ఆల్రెడీ ఆడింది కదా ఫుల్గా, బాల్స్ అవన్నీ బయటకు వచ్చినట్టున్నాయి. అందులో ఉందన్నమాట కారు. లొకేషన్ అయితే చూసారు కదండి. సో అక్కడ బాగుంది కదా, ఒక ఫోటో తీసుకుందాం, తమ్నైల్లో పెడదామని అనుకున్నాం. కానీ అస్సలు శాన్వి అయితే మాత్రం అసలు సహకరించట్లేదు నాకు. అసలు ఆ కార్లోనే ఎక్కుతూ ఉంటుంది. కానీ ఫోన్లోనే ఎక్కిద్దామంటే అందులో కూర్చుంటే తర్వాత భయపడుతుంది శాన్వి, ఎక్కువ భయపడుతుంది అనమాట. అందులో ఎందుకో తెలీదు. సరే పక్కన ఇది ఒక మినీ ఎలిఫెంట్స్, మినీ స్వామ్, మినీ ఫిషెస్ ఉన్నాయి ఆడుకోవడానికి. చూసారా దాన్ని కూర్చోబెట్టాను కానీ దానికి కూడా భయపడుతూనే ఉంది. ఆడడానికి జారిపోతానేమో అని చూడండి, నాకు ఎలా భయపడిపోతుందో చూడండి. అలాగనమాట ఆగా భయపడుతుంది, పడిపోతానేమోనని. సో దాన్ని ఇంకెందుకులే భయపడుతుంది కదా అని దింపేసాను అనమాట. నేను ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని, చాలా అయింది కదా ట్రై చేసాను, ఎక్కాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, బాగుంది, నవ్వు వచ్చింది నాకైతే చాలానే. ఎందుకంటే చాలా గ్యాప్ అంత కామెంట్స్లో తిట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి ఎలా ఎక్కుతుందో శాండ్విచ్ స్టెప్స్. మేము చూస్తున్నాం అంటే హెల్ప్ చేయకుండా చూద్దాము అసలు ఎక్కగలదా లేదా, ఎంతవరకు ఎక్కగలుగుతుందని చూస్తున్నాను పక్క నుంచి. కానీ బాగానే ఎక్కుతుంది, అదే చెప్తున్నాను నేను కూడా. చూస్తున్నారు కదా బాగానే ఎక్కిస్తుంది. నేను ఫస్ట్ పడుతుందేమో అనుకున్నాను కానీ బట్ చాలా ధైర్యంగానే ఎక్కిస్తుంది అనమాట. కాకపోతే అటు సైడ్ వెళ్ళడానికి అంటే చాలా సన్నంగానే ఉంది బ్రిడ్జ్. అటు 1 year బేబీ కదా, నడలేదులే ఎందుకు కొంచెం రిస్క్ అని చెప్పేసి ఎక్కిలేదన్నమాట. ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఆ బ్రిడ్జ్ ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ ఎంత సన్నంగా ఉందో, అలా ఉందన్నమాట. ఎందుకు రిస్క్ బేబీని నేను ఎక్కుదామంటే పెద్ద చిన్నపిల్లలది కదా ఎందుకు అని చెప్పేసి ఎక్కలేదన్నమాట నేను కూడా. సో హాయ్ గైస్, చూస్తున్నారు కదా మళ్ళీ
వీడియో అయితే క్లారిటీగా లేదు, ఎందుకంటే డైరెక్ట్ బయట నుంచి లైట్ పడుతుంది కదా, దానివల్ల వీడియో అనేది క్లారిటీగా ఫేసెస్ అనేవి క్లారిటీ కనపడట్లేదు అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్. చూస్తున్నారు కదా, శాన్వి టనల్ లోపలికి ఎంటర్ అయింది. అంటే ఆల్రెడీ ఒకసారి షూట్ చేయకన్నా ముందే ఆల్రెడీ మేము ఇద్దరం ఒకసారి లోన్కి వెళ్ళిపోయాం, అందుకే ఇప్పుడు అంత ఎగ్జైట్ అవ్వట్లేదు మేబీ శాన్వి. ఇద్దరం కూడా కలిసి ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ వరకు వచ్చాం. అంటే దాని తర్వాత ఏంటంటే నెట్ అది ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే నేను వెళ్ళడానికి అవ్వదు, భయం వేసింది నాకే, అంటే ఎందుకు తెగిపోతుందేమో అని భయం వేసింది. సో ఇంకా శాన్విని కూడా తీసుకెళ్ళలేదన్నమాట. అందుకే ఇంకో రెండోసారి చూస్తుంది కదా, ఆల్రెడీ అక్కడ వరకు వచ్చింది కదా, భయపడుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది నా దగ్గరికి బ్యాక్ సైడ్కి. ఇంకా మీకు చూపిస్తాను, ఆల్రెడీ అది చూడండి, అది వచ్చిందనమాట నెట్ టైపు. అందులో పిల్లలు అయితే ఓకే, కానీ పెద్దవాళ్ళు వెళ్తే అది వెయిట్ క్యారీ చేయగలదా లేదని డౌట్ వచ్చింది, అందుకే ఆగిపోయాను. ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను కదా, బ్రిడ్జ్ సన్నంగా ఉందని చెప్పేసి, అదిగోండి అది దాటి వస్తే ఇలా ఉంటుంది అనమాట, ఇటు సైడ్కి వస్తుంది స్టెప్స్ అవన్నీ. అగో అవన్నీ మినీ స్లైడ్స్, అవన్నీ మినీ స్లైడ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, అంటే పర్ కిడ్ వచ్చి 1 అవర్ మాత్రమే ఆడుకోవాలి, అంతకన్నా ఎక్కువ ఆడుకోకూడదు. సో లాస్ట్ 10 minutes ఉందంటే అయిపోయింది టైం, మా శాన్విది అయిపోతుంది. సో లాస్ట్ 10 minutes ఇంకా ఎలాగో శాన్వికి ఇది బాగా నచ్చింది కదా, దీన్ని ఏమో సోషన్ టీమ్ బాల్స్ అంటారు. సో ఇది బాగా నచ్చింది కదా, బాల్స్లో ఆడదాం, ఒక 10 minutes లాస్ట్ 10 minutes ఆడించేద్దాము, తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా ఆడుతుంది. కానీ చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా నచ్చింది. నా ఎక్స్పీరియన్స్ నాకు శాన్వితో ఆడడం అనేది అయితే బాగా నచ్చింది నాకు ఫుల్గా. చూస్తున్నారు ఆ పిల్లలు కూడా బాగానే కోఆపరేట్ చేశారు, నాతో పాటు బాగా ఆడారు. అంటే కొంతమంది పిల్లలు భయపడతారు కదా, అంటే వేరే వాళ్ళు స్ట్రేంజర్స్తో ఆడడానికి అనేది, వీళ్ళు బాగానే ఆడారు వీళ్ళు కూడా. సో శాన్వి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. పిల్లలకి అయితే ది బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు కాకినాడలో. అగో చూస్తున్నారు కదా, ఒక పిల్లని కిస్ పెడుతుంది, అగోండి కిస్ పెడుతుంది, బాగా ఎంజాయ్ చేసింది శాన్వి అయితే. సో ఇదండి, ఈ విధంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ పిల్లలకి ఒక అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా వాళ్ళని ఆడిపించడానికి ఒక 1 hour 2 hour ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఈ హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ మైండ్ హ్యాపీగా ఉంటుందని మీకు ఈ వ్లాగ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. 2 days ముందుగానే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. సో పర్ కిడ్ వచ్చి 500 rupees ఛార్జ్ చేస్తారనమాట. సో ఎంతమంది కిడ్స్ ప్లే చేస్తే అంతమందికి 500 పే చేయాలి. అండ్ డెకరేషన్ పార్ట్ అంతా మనదే. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీ పిల్లలది ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోండి. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదండి నేను ఎలా ఎంజాయ్ చేశానో శాన్వితో అనేది. సో మీరు కూడా టైం ఉంటే పిల్లలతో స్పెండ్ చేయండి, ఫుల్గా ఆడుకోండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.